నా లాస్ట్ వీడియోలో ఇండియా 1947 నుంచి ఇప్పటి వరకు సాధించిన ఫ్యూ అచీవ్మెంట్స్ గురించి అలాగే సెట్ బ్యాక్స్ గురించి డిస్కస్ చేశాను. అయితే అందులో సోషల్ ప్రోగ్రెస్ గురించి చెప్తూ విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఎన్నో యాక్ట్స్ మరియు రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చిందని చెప్పాను. కానీ ప్రజెంట్ ఇండియాలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే విమెన్కి ఎంపవర్మెంట్ కాదు కదా, మినిమం సెక్యూరిటీ కూడా కల్పించలేకపోతున్నాం అనిపిస్తుంది. Whatever, however it is, enough is enough. మన ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్తే తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు కూడా భయంతో బిక్కుమంటూ బతకాల్సిన దుస్థితిలో ఉన్నాం. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ప్రకారం ఇండియాలో ప్రతి 16 నిమిషాలకి ఒక రేప్ అనేది జరుగుతుందంట. 3 నెలల పాపపై హత్యాచారం, 90 ఏళ్ల వృద్ధురాలిపై హత్యాచారం, బయట దేశం నుంచి వచ్చిన టూరిస్టుపై హత్యాచారం, అంతెందుకు హాస్పిటల్లో పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్ పై కూడా హత్యాచారం జరిగింది. అయితే దీనికి బాధ్యులుగా ఎవరిని చూపిద్దాం? వీళ్ళన్నట్టు ఆడవాళ్ళనా? ఈయన చెప్పినట్టు వెస్టర్న్ కల్చర్నా, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ లేని ఇండియన్ సిస్టమ్నా, లేక సొసైటీలో బతుకుతున్న మనందరినా? ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు గత కొన్ని రోజులుగా యావత్ దేశాన్నే కుదిపేస్తున్న అభయ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు గురించి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఈ కేసులో బాధితురాలకి న్యాయం జరగకుండా ఉండడానికి అలాగే ఒక నిజాన్ని దాచిపెట్టి ఉంచడానికి ఎన్ని దారులైతే ఉన్నాయో అవన్నీ వాడేశారనిపించింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆగస్టు 8 రాత్రి 11 గంటలు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్, దేశంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజెస్. ఈ కాలేజ్ నార్త్ కోల్కతాలో శ్యామ్ బజార్ లొకాలిటీలో ఉంది. అయితే అందులో 31 ఏళ్ల వయసు గల ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ తన 36 అవర్స్ షిఫ్ట్లో ఉంది. బేసిక్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీస్ అనేవాళ్ళు మెడికల్ డాక్టర్సే కానీ మాస్టర్స్ డిగ్రీస్ కోసం స్పెషలైజేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఈ ట్రైనీస్కి 24 అవర్స్, 36 అవర్స్, 72 అవర్స్ షిఫ్ట్స్ అనేవి కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈ షిఫ్ట్స్లో వాళ్ళు కంటిన్యూస్గా ఆన్ కాల్లో అయితే ఉండాలి. అంటే వాళ్ళు మధ్య మధ్యలో హాస్పిటల్లోనే రెస్ట్ అయితే తీసుకోవచ్చు కానీ బట్ ఎప్పుడైతే వర్క్ ఉందని ఫోన్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంలో డ్యూటీ అనేది అటెండ్ అవ్వాలి. ఆ రోజు కూడా అదే జరిగింది. రాత్రి 2 గంటల వరకు హాస్పిటల్లోనే మెడికల్ రౌండ్స్ చేస్తున్న అభయ తన 4 కొలీగ్స్తో పాటు, అంటే ఒక ఇంటర్న్, ఒక హౌస్ స్టాఫర్, 2 తనలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ట్రైనీస్తో పాటు ఆ కాలేజ్లో పల్మనాలజీ డిపార్ట్మెంట్ యొక్క 3rd ఫ్లోర్ సెమినార్ హాల్లో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రాని సపోర్ట్ చేస్తూ డిన్నర్ చేశారు. ఆ సెమినార్ హాల్లోకి ఎంటర్ అవ్వాలంటే 3rd ఫ్లోర్ లిఫ్ట్ నుంచి కారిడార్ వైపు పాస్ అవ్వాలి. ఆ కారిడార్లో మాత్రమే సీసీటీవీ కెమెరా ఉంది, బట్ ఆ సెమినార్ హాల్లో అయితే లేదు. ఎప్పుడైతే నీరజ్ చోప్రా ఈవెంట్ అయిపోయిందో ఆ అమ్మాయి తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఆ హాల్ నుంచి వెళ్ళిపోయారు. అయితే 36 గంటల నుంచి షిఫ్ట్లోనే ఉండడం వల్ల నీరసంతో అమ్మాయి అదే హాల్లో నిద్రపోయింది. అండ్ ఫైనల్గా రాత్రి 3 గంటలకు ఒక ఇంటర్న్ వచ్చి పేషెంట్స్ యొక్క రిపోర్ట్స్ని అభయకు చూపించింది. అండ్ ఇదే లాస్ట్గా అభయాన్ని బ్రతుకుండగా చూడడం. తర్వాత రోజు అంటే ఆగస్ట్ 9 మార్నింగ్ 7:30కి అభయ యొక్క బాడీ సేమ్ సెమినార్ హాల్లో 10 ఇంజురీ మార్క్స్తో వికత జీవిగా పడి ఉండడం చూశారు. ఆమె బాడీ సెమీ నేకెడ్గా కళ్ళు అండ్ రిమైనింగ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం రావడం అనేది చూశారు. మార్నింగ్ 10:53కి ఆ హాస్పిటల్ యొక్క అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయికి బాగాలేదు, మీరు వెంటనే హాస్పిటల్కి రావాలని చెప్పారు. కరెక్ట్గా మళ్ళీ 22 నిమిషాల తర్వాత సేమ్ పర్సన్ మళ్ళీ కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పారు. దాంతో అభయ పేరెంట్స్ పరుగున ఆ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్కి వచ్చారు. కానీ వాళ్ళకి వాళ్ళ కూతురు బాడీ చూపించకుండా 3 గంటలు అక్కడే వెయిట్ చేయించారు. 3 గంటలు చూపించండి అని బ్రతిమాలుకున్నాక ఆమె ఫాదర్ని మాత్రమే లోపలికి అలౌ చేశారు. అప్పుడు కూడా ఒక ఫోటో మాత్రం తీసుకుని బయటకు వచ్చేయాలని చెప్పారంట. అయితే తన కూతురుని అలాంటి పరిస్థితుల్లో చూసిన తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన తర్వాత ఒకటే చెప్పారు, నా కూతురిని ఎలాగో రేప్ చేసి చంపేశారు, తను చనిపోయింది, తను వెనకైతే తీసుకుని రాలేను, కానీ కనీసం తనకి న్యాయమైనా జరిగించండి అని. ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే కోల్కతా పోలీస్ కమిషనర్ అయిన వినీత్ గోయల్ అండ్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ హాస్పిటల్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కూడా అవ్వకుండానే ఈ కేసు అనేది ఒక అన్యాచురల్ డెత్గా పోలీసులు డిక్లేర్ చేశారు. కేవలం అమ్మాయి యొక్క పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చాకే కేసుని రేప్ అండ్ మర్డర్గా మార్చారు. క్రైమ్ సీన్ పరిశీలించాక, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాక అండ్ ఆ రోజు డ్యూటీ చేసిన వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేశాక పోలీసులు ఒక విషయాన్ని గమనించారు. క్రైమ్ జరిగిన రోజు తెల్లవారుజామున 4 గంటలకి షార్ట్స్ అండ్ స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి సెమినార్ హాల్ దగ్గర తిరుగుతున్నాడని అండ్ అతని షోల్డర్ మీద బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయని గమనించారు. అండ్ క్రైమ్ సీన్లో కూడా ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ దొరికాయి. హాస్పిటల్ అవుట్ పోస్ట్లో ఉన్న పోలీస్ అఫీషియల్స్ ఆ వ్యక్తి ఎవరు అని కనిపెట్టారు అండ్ ఒక పోలీస్ టీం వెళ్ళి అతన్ని అరెస్ట్ కూడా చేశారు.
అతని పేరే సంజయ్ రాయ్. అసలు ఎవరి సంజయ్ రాయ్? ఈ సంజయ్ రాయ్ కోల్కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో ఒక సివిక్ వాలంటరీగా పనిచేస్తుంటాడు. సివిక్ వాలంటీర్స్ అంటే పోలీసులకు ట్రాఫిక్లోను ఇంకా ఏమైనా డిజాస్టర్స్ జరిగినప్పుడు హెల్ప్ చేస్తుంటారు. అంటే ఒక కాంట్రాక్ట్ వర్కర్ లాగా నెలకి 12,000 అలా శాలరీ ఉంటుంది. ఈ సంజయ్ రాయ్ ఫుల్గా మందు తాగి 4 గంటలకు హాస్పిటల్కి వచ్చి ఈ క్రైమ్ చేశాడని చెప్పి పోలీసులు కంక్లూడ్ చేశారు. సంజయ్ రాయ్ కూడా నేనే చేశానని ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. ఎవిడెన్స్ కింద దొరికిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ సంజయ్ బాడీ మీద ఇంజురీ మార్క్స్ కనిపించాయి. అవి అభియా చేతి గోళ్లలో ఉన్న స్కిన్ శాంపిల్స్తో మ్యాచ్ అయ్యాయని పోలీసులు చెప్పారు. ఫైనల్గా డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ని అతి కిరాతకంగా చంపిన ఆ రాక్షసుడిని పోలీసులు వితిన్ అవర్స్లో పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇలాంటి కిరాతకుడిని వీలైనంత త్వరగా ఉరి తీసి మళ్ళీ ఇలాంటి క్రైమ్ అనేది ఇండియాలో అసలు ఎప్పుడూ జరగకుండా జాగ్రత్త పడాలి. అంతేనా? నాట్ రియల్లీ. ఎందుకంటే ఈ కేసు అన్ని కేసుల్లాగా కేవలం రేప్ అండ్ మర్డర్తోనే లింక్ అయ్యలేదు. దీని వెనకాల ఎంతో భయంకరమైన ఒక చీకటి ప్రపంచమే ఉంది. అంటే ఇలాంటి భయంకరమైన మర్డర్స్ అనేవి ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరగడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఈ అభయ కేసులో ఎలా అయితే స్టార్టింగ్ ఈ మర్డర్ని సూసైడ్గా పోర్ట్రే చేయాలనుకున్నారో 2001 నుంచి చూసుకుంటే ఇలాంటి ఎన్నో మర్డర్స్ని సూసైడ్గా పోర్ట్రే చేసి నిజాన్ని కప్పెట్టేశారు. స్టార్టింగ్ నుంచి మీడియాలో టెలికాస్ట్ అవుతున్న అప్డేట్స్ అన్నీ కూడా అసలు నిజం నుంచి సైడ్ ట్రాక్ చేయడానికే అని, అసలు ఆ మర్డరే సెమినార్ హాల్లో జరగలేదని, మర్డర్ చేసేసాక బాడీని తీసుకొచ్చి సెమినార్ హాల్లో పడేశారని, అండ్ మొత్తం ఫోకస్ అంతా ఒకటి మీదకే కావాలనే షిఫ్ట్ చేస్తున్నారని డైరెక్ట్ గా విక్టిమ్స్ ఫాదర్ అండ్ చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. దీనికన్నా భయంకరమైన ఎలిగేషన్స్ ఏంటంటే ఈ హాస్పిటల్లో సెక్స్ ర్యాకెటింగ్, ఇల్లీగల్ ఆర్గన్ ట్రాఫికింగ్, పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ షూటింగ్ లాంటి దారుణమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయని. అయితే విక్టిమ్ కి అంటే అభయాకి ఇవన్నీ తెలిసిపోయి ఎక్కడ ఇవన్నీ బయట పెట్టేస్తుందో అని చెప్పి ముందు కేసులో లాగే ఈమెను కూడా అతి కిరాతకంగా చంపేసి ఒక సూసైడ్ లా పోర్ట్రేట్ చేసి నిజాన్ని కప్పెట్టేద్దాం అనుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఎలిగేషన్స్ ఏంటంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడు కేవలం ఒక బలిపశువే అని చెప్పి, వీడి వెనకాల ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని దాచడానికే ఫోకస్ అంతా వీడి మీదకి షిఫ్ట్ చేశారని చెప్పి. అయితే ఇవన్నీ ఏవో గాలి వార్తలని లేదా అపోజిషన్ పార్టీ వాళ్ళు వేస్తున్న ఎలిగేషన్స్ అని అనుకుంటారేమో, కానే కాదు. ఎందుకంటే ఈ ఎలిగేషన్స్ అని నిజం అనిపించేలాగా ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సందీప్ ఘోష్, ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్. ఈయన గారే ఫస్ట్ అభయ పేరెంట్స్కి కాల్ చేయించి అభయాది సూసైడ్ అని చెప్పించింది. అంతేకాదు అసలు ఆ రోజు ఆ నైట్ టైం సెమినార్ హాల్లో అభయ ఒక్కరితే ఉండడం అభయాదే తప్పు అని చెప్పి చెత్త కామెంట్స్ పాస్ చేశాడు. ఈ మాటలు విన్న స్టూడెంట్స్ కోపంతో ఊగిపోయి ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఫైనల్ గా 3 రోజుల తర్వాత అంటే 12th ఆగస్టున తన ప్రిన్సిపల్ పదవి నుంచి రిజైన్ చేస్తున్నట్లు డిక్లేర్ చేశాడు. అయితే బెంగాల్ గవర్నమెంట్ అతని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోగా అతన్ని కల్కత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఇంత దరిద్రమైన కామెంట్స్ చేశాక కూడా అతన్ని సస్పెండ్ చేయకుండా వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారంటే ఆసమ్. అసలు దీంతో అయిపోలేదు. ఇలాంటి వాడు మాకు ప్రిన్సిపల్ గా వద్దు అని చెప్పి కల్కత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ప్రొటెస్టులు చేస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క పొలిటీషియన్స్ వచ్చి అక్కడ స్టూడెంట్స్ ని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేశారు. దీన్ని బట్టే అర్థమవుతుంది సందీప్ ఘోష్ కి టీఎంసీ పార్టీకి ఎంత క్లోజ్ టైస్ ఉన్నాయో. ఈ ఎండ చూసుకునే ఎన్నాళ్ళు అన్ని దారుణాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలన్నీ అసలు 2001లో అంటే 23 సంవత్సరాల ముందే బయటపడాలి సౌమిత్ర బిస్వాస్ కేసులో. అయితే అప్పుడు ఇంతలా సోషల్ మీడియా లేదు అండ్ కోల్కతా పోలీసులు కూడా. అయితే 2001లో టైమ్స్ ఆఫ్ ఇండియాకి చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కాలేజెస్లో ఎవ్రీ వీకెండ్ సెక్స్ వర్కర్స్ వచ్చి పార్న్ వీడియోస్ అనేవి షూట్ చేసేవాళ్ళంట. ఇన్ కేస్ ఎప్పుడైనా ప్రాస్టిట్యూట్స్ అరేంజ్ అవ్వకపోతే డెడ్ బాడీస్తోనే సెక్స్ చేసేవాళ్ళంట. అండ్ తర్వాత మోడల్ ఫేసెస్తో ఆ డెడ్ బాడీ ఫేసెస్ని మార్ఫ్ చేసేవాళ్ళంట. ఒక్కొక్కసారి ఏకంగా ఆ కాలేజ్లో చదివే గర్ల్ స్టూడెంట్స్ యొక్క ఫేసెస్ని కూడా పార్న్ వీడియోస్తో మార్ఫ్ చేసి సెల్ చేసేవాళ్ళంట. అండ్ ఇలాగే సౌమిత్ర బిస్వాస్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా చేసినందుకే అతను తిరగబడ్డాడని చెప్పి అందుకే అతన్ని చంపేసి సూసైడ్గా పోర్ట్రేట్ చేసి ఈ నిజాన్ని కప్పి పెట్టేశారని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చాలా మంది స్టూడెంట్స్ చెప్పారంట. ఇప్పటికీ కూడా ఈ నిజం బయటికి రాకపోదును ఇంతలా ప్రొటెస్ట్లు అండ్ పబ్లిక్ అవుట్రేజ్లు జరగకపోయి ఉంటే. దీని వెనకాల ఇంత పెద్ద మాఫియా ఉంది కాబట్టి ఎలాగైనా నిజాలు బయటకు రాకుండా ఉండాలని చెప్పి అభియా క్రైమ్ సీన్ జరిగిన సెమినార్ హాల్ కి 20 మీటర్స్ దూరంలో ఉన్న బాత్రూమ్ కి ఉన్నట్టుండి రెనోవేట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఒక క్రైమ్ జరిగాక ఆ క్రైమ్ కి 100 మీటర్స్ పెరిమీటర్ వరకు ఎవరిని రానివ్వరు. అలాంటిది ఉన్నట్టుండి అంత హడావిడిగా ఆ వాష్రూమ్స్ ని రెనోవేట్ చేయాల్సినంత అవసరం వచ్చింది. ఎవిడెన్స్లు దొరకకూడదనే కదా. అటాప్సీ రిపోర్ట్స్ చూసినా లేదా ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసినా అక్కడ ఖచ్చితంగా ఆ రోజు గ్యాంగ్ రేప్ అనేది జరిగిందని, ఆ గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళందరూ అక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నారని, ఆ ఎవిడెన్స్ పోగొట్టడానికి అక్కడ రెనోవేషన్ అనే నాటకం వేస్తున్నారని చెప్పి చాలా మంది ఎలిగేషన్స్ వేస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ ఎవిడెన్స్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పి కోల్కతా హైకోర్టు కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. కేసు ఎప్పుడైతే కోల్కతా పోలీస్ నుంచి సిబిఐకి వెళ్ళిందో ఇంక ఈ కేసుపై కంట్రోల్ అనేది వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోతుందని చెప్పి ఆఖరికి దీనికి కూడా పాల్పడ్డారు. ఇదైతే ఇంకా ప్యూర్ సినిమా. ఆగస్ట్ 14th
రాత్రి కొన్ని క్షణాల్లో భారతదేశం తన 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతుంది. అండ్ ఎక్కడైతే స్వాతంత్ర ఉద్యమానికి తొలి అడుగులు పడ్డాయో అదే ప్లేస్లో ఇలాంటి దారుణం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ సడన్ గా వందల సంఖ్యలో ఒక గుంపు వచ్చి పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళలో కలిసిపోయి పోలీసుల మీద స్టోన్ పెల్టింగ్ చేశారు. అక్కడంతా గందరగోళం సృష్టించి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ని, బెడ్స్ని అసలు ఏ ఎవిడెన్స్ దొరకకుండా అన్ని పగలగొట్టారు. అంతేకాదు ఆ పక్కన ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ మీద కూడా అటాక్ చేశారు. ఇప్పుడు ఆ మనుషులు ఎవరో ఎందుకు వచ్చారో అనేది ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మీకు నేను స్పెషల్గా చెప్పక్కలేదు అనుకుంటా. ఇప్పుడు ఈ ఎంటైర్ సినారియోలో నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచడం, వైలెన్స్ అవ్వకుండా చూసుకోవడం, ఇలాంటి మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్లో మాఫియా అనేది ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత బెంగాల్ గవర్నమెంట్ అండ్ పోలీసులది కాదా? అయితే ది సో కాల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, అదే మన మమతా దీది, విచిత్రంగా ప్రొటెస్టులు చేసే వాళ్ళతో కలిసిపోయి ఆవిడ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఐ మీన్ దేనికి? ఓ రేపిస్ట్లకి క్యాపిటల్ పనిష్మెంట్ పడాలనా? వాహ్ దీది వాహ్. పోలీసులు మీ వాళ్ళు, గవర్నమెంట్ మీది. మీరు అనుకుంటే అప్పుడే క్యాపిటల్ పనిష్మెంట్ పడేలా చేసి ఉండొచ్చు కదా. లేదు, మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు అంటూ పొలిటికల్ స్టంట్స్. ప్రజల పిచ్చోళ్ళనే కదా. ఈ స్టంట్లకి అందరికీ మండిపోయి అందరూ స్టెప్ డౌన్ మమతా, స్టెప్ డౌన్ మమతా అని నినాదాలు చేస్తున్నారు. వీటికి రిప్లైగా ఈ మినిస్టర్ సార్ అయితే ఓపెన్ గా ధమ్కీ ఇస్తున్నారు. మమతా దీదీ వైపు వేలు చూపించి ప్రశ్నిస్తే వేలు విరిచేస్తారంట. ఓకే సార్, ఎవరు ఏమనరు, కానీ కొన్ని రోజులుగా ప్రజల్లో ఉండిపోయిన ఈ కొన్ని క్వశ్చన్స్కి మాత్రం మీరు మీ పార్టీ హెడ్స్ ఆన్సర్ చెప్పండి చాలు. అభయ పేరెంట్స్ని 3 గంటల వాళ్ళ కూతురు బాడీని చూడకుండా ఎందుకు ఆపాల్సి వచ్చింది? అభయ డెత్ని సూసైడ్గా ఫస్ట్ అసలు ఎందుకు పోర్ట్రే చేయాల్సి వచ్చింది? ఇప్పటిదాకా సీసీటీవీ ఫుటేజ్ని మీడియాకి ఎందుకు రివీల్ చేయట్లేదు? ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ నుంచి రిజైన్ చేసిన ప్రిన్సిపల్ని మళ్ళీ గంటల వ్యవధిలో వేరే కాలేజ్కి ప్రిన్సిపల్గా ఎందుకు అపాయింట్ చేయాల్సి వచ్చింది? అండ్ మీ పార్టీ ఎమ్మెల్యేస్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ని కామ్ డౌన్ చేయడానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో అన్ని నిజాలు బయటపడ్డా కూడా మీ వాళ్ళు ఈ కేసుని గ్యాంగ్ రేప్గా ఎందుకు చూడలేకపోతున్నారు? క్రైమ్ సీన్కి 20 మీటర్స్ దూరంలో ఉన్న టాయిలెట్స్ అండ్ ఎమర్జెన్సీ రూమ్స్ని ఇన్ని రోజులు లేనిది ఇప్పటికిప్పుడు అంత కంగారుగా రెనోవేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ లాస్ట్గా ఎప్పటి నుంచో పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్టులు కరెక్ట్గా సిబిఐకి కేసు వెళ్లే ముందు రోజే ఇలా వైలెంట్గా ఎందుకు మారింది? ఈ ప్రశ్నల్లో దేనికి కూడా వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరికి చెప్పరు. ఇక్కడ తప్పు వీళ్ళది కాదు, వీళ్ళని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నాం మనది. ఇప్పుడు ఈ ప్రాబ్లం వెస్ట్ బెంగాల్ది మాత్రమే కాదు, యావత్ దేశానిది. కాబట్టి మనందరం ఏకమై మన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.